జగన్మోహన్ రెడ్డి ఈయన ఎంతసేపు బటన్ నొక్కుతూ ఎంతసేపు ఆఫీసులో కూర్చొని ఏం చేస్తారు తప్ప ఈ ఎమ్మెల్యేలు ఏం దోచుకుంటారు, ఈ మినిస్టర్లు ఏం దోచుకుంటారు, ఏం అరాజకాలు చేస్తారని చెప్పి చూడలేకపోయాడా? ఈ రోజు వాళ్ళు ప్రజల్ని ఆ యొక్క నియోజకవర్గం వాళ్ళు తినేశారు. 100 కోట్లు 1000 కోట్లు దోచుకున్నారు కనుక ప్రజలు వాళ్ళకి ఓట్లు వేయమని తిరుగుబాటు రావడానికే, సర్వేలు తేడా రావడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి భయపడిపోయి మా చంద్రబాబు నాయుడు గారిని కానీ మన పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈ కూటమికి భయపడిపోయి ఎట్టి పరిస్థితుల్లో మనం ఓడిపోతాం, కనీసం ఇప్పుడు కానీ సర్దుకోకపోతే మన ప్రతిపక్షంలో కూడా ఉండలేము, డిపాజిట్లు కోల్పోతాను భయంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు దిక్కుతోసిన స్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. వీళ్ళ మా కోసం మాట్లాడుతున్నారు. తమ్ముళ్ళు నీత నిజానికి ప్రజలకు పట్టి అన్నం పెట్టడానికి వచ్చిన పార్టీలు మా పార్టీలు. జనసేన పార్టీ ఇప్పుడు కూడా ప్రజల పక్షాన్ని విద్యార్థుల పక్షాన్ని నించున్న పార్టీ మా జనసేన పార్టీ. అలాంటి ఈ రోజు నేను పవర్ లో ఏడవగానే భయం పుట్టింది మీ నాయకుని. ఏదో రకంగా ఈ కూటమిని ఇప్పేద్దాం అని చెప్పేసి సింగల్ సింహం వస్తుంది, సింగల్ గా సింహం ముందుకు వచ్చేస్తారు కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎక్కడ దాగున్నాడు? భయంతో వణుకుపోతున్నాడు, పోసుకుంటున్నాడు. ఈ రోజు అది మీ ముఖ్యమంత్రి యొక్క ధైర్యం, దమ్ము, తడాక. ధైర్యం కోసం ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేస్తారంట. మేము నెట్టడం కాదమ్మా, మీరు ఆల్రెడీ నెట్టేశారు. మేము వస్తే ఆ యొక్క మీరు పెట్టిన బొక్కలు కప్పి మళ్ళీ రాష్ట్రాన్ని పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్తాం సంక్షేమ దృష్టిగా. అందుకొస్తున్నాం మేము. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, పదవులు ముఖ్యం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం. అందుకోసం మేము పొత్తులు పెట్టుకోవాలి. సరే మీ నాయకుని మెడ వచ్చి కింద తొక్కి మిమ్మల్ని ఓడిస్తామని చెప్పి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కంకణం కట్టుకొని మా కూటమి వెరీ స్ట్రాంగ్ గా ఉంది. రేపు జరగబోయే యువగలంలో ఇద్దరు నేతలు ఒకే స్టేజ్ మీద స్పీచ్ లో మీ గుండెలు గుబేల ఖాయం, మీకు గుండు పోటులు రావడం ఖాయం, మీ దమ్ములేటో తేలిపోవడం ఖాయం. మీరు రెడీగా ఉండండి. 2024 మా కూటమి బలపరుస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో టీడీపీ ప్రభుత్వం జనసేన ప్రభుత్వం రాబోతుంది. మీరు దర్జాగా ఉండండి. మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఏ జైలు ఇచ్చారు మీ నాయకుడు వచ్చాడు అదే జైలుకి పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా జైలుకి వెళ్ళి చెప్పుకుంటున్నారు వ్యక్తం కూడా అని చెప్తున్నా మీకు మీ నాయకుడి రోజా గారు. రాజశేఖర్ గారు నవ్వుతున్నారు మీరు అంత ఆవేశంగా మాట్లాడితే. స్టార్టింగ్